ఎవ్రీబడి పార్ట్ 3 ద ఫ్యాట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్కి వెల్కమ్. ఇది ప్రీవియస్ వీడియోది కంటిన్యూషన్ అండి. దీంట్లో ఫ్రైడే నుంచి సాటర్డే వరకు మా వర్కౌట్స్ చూపిస్తాను, సండే రెస్ట్ డే మేము ఏం చేస్తామో చూపిస్తాను, ఇంకా ఫైనల్గా మా పోజింగ్ అనేది కూడా చూపిస్తాను, బాడీ డెవలప్మెంట్ ఎలా ఉందనేది కూడా మీరు చూడొచ్చు. సో డిస్క్రిప్షన్ చూసారు కదా, సాటర్డే లెగ్స్ ఎక్సర్సైజ్ నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ అండి. లెగ్స్ ఎక్సర్సైజ్ని మేము సాటర్డేనే పర్ఫామ్ చేస్తాము, ఎందుకంటే సండే రోజు రెస్ట్ తీసుకోవచ్చు కాబట్టి. ఈ లెగ్స్ మజిల్ వచ్చేసి చాలా పెద్ద మజిల్ అండి, దీన్ని కంపల్సరీ ట్రైన్ చేయాలి వీక్లో, ఎందుకంటే ఫౌండేషన్ బాగుంటేనే అప్పర్ బాడీ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో చాలామంది అప్పర్ బాడీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, లోవర్ బాడీకి చాలా లెస్ ట్రైన్ చేస్తారు. కాకపోతే ఫ్యాట్ బర్న్ రియల్గా జరగాలి అంటే, ఒక లావు ఉన్న పర్సన్ సన్నగా కావాలంటే కంపల్సరీ లెగ్స్ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయాలి, ఎందుకంటే దీనికి చాలా ఎనర్జీ లాస్ అవుతుంది. సో నేను మ్యాక్సిమం రేట్ అంటే నా వెయిట్ని రిడ్యూస్ చేశాను అంటే ఈ లెగ్స్ ఎక్సర్సైజ్ నాకు చాలా ఫేవరెట్. నేను లైక్ అరౌండ్ 70 kgs వరకు నేను వెయిట్ లిఫ్ట్ చేస్తాను. ఈ లెగ్ ఎక్సర్సైజ్ని ట్వైస్గా వీక్లీ ట్రైన్ చేసినప్పుడు మళ్ళీ టెస్టోస్టెరాన్ లెవెల్ కూడా హైక్ అవుతుందండి, ఇంకా మెటాబాలిజం కూడా చాలా హైలో ఉంటుంది, మళ్ళీ ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్లో డెడ్ లిఫ్ట్ ఒకటండి. డెడ్ లిఫ్ట్ పర్ఫామ్ చేసినప్పుడు మళ్ళీ లోవర్ బ్యాక్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది, ఇంకా మళ్ళీ బ్యాక్ పెయిన్ ఉన్నా ఇంజరీ ఉన్నా రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు 2022లో బ్యాక్ బోన్ ఇంజురీ అయింది. సో నేను ఎప్పుడైతే డెడ్ లిఫ్ట్ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశాను, స్లోలీ నేను ఆ రికవరీ ఆ రిలీఫ్ని పొందానండి. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తొందరగా బాడీ పికప్ ఉండాలి, మంచి రిజల్ట్స్ రావాలంటే 2 times జిమ్ చేయాలి, మధ్యలో చాలా రెస్ట్ ఉండాలి, ఫుడ్ చాలా ప్రాపర్గా ఉండాలండి. కాకపోతే మేమున్న బిజీ లైఫ్లో మాకు ఓన్లీ మార్నింగ్ 1 hour to 1.5 hour మేము జిమ్ చేస్తాము, నేనైనా మా బ్రదర్ అయినా. సో వితిన్ 1 hourలో 1.5 hourలో రెగ్యులర్గా చేసే రిజల్ట్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. Preview. సండే మేము అప్పుడప్పుడు కంప్లీట్ రెస్ట్లో ఉంటాము, లేదంటే కొంచెం స్విమ్మింగ్, క్రికెట్ కూడా ఆడుతుంటాము. In the time when I was lacking a dime, my hopeless youth had me slowly get attracted to crime. Then sat in the lines to copy it out with practical minds. Felt the force within me, get all my talents combined. Enacted a mime, enlightened, I decided to rhyme. Delighted and excited and planning to rap till I'm prime. Started spilling ink on the paper and planned to get time, but the world is by so wild, they got me slapping the fine. Never got a chance, they never let me spit on the mic, only cause I come from a land where people in white. మా ఈ పైన బాడీ ఓన్లీ న్యాచురల్ ఫుడ్ తింటూ, హోమ్ ఫుడ్ తింటూనే మేము అచీవ్ చేసాము. ఏ స్టెరాయిడ్స్ ఇంకా ఏ సప్లిమెంట్స్ యూజ్ చేయలేదు, జస్ట్ ఓన్లీ వే ప్రోటీన్ ఒకటే మేము యూజ్ చేస్తాము మా డైలీ లైఫ్లో, ఎందుకంటే ఆ ప్రోటీన్ కంటెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి వే ప్రోటీన్ తీసుకున్నాము, అంతేగాని ఇంకా న్యాచురల్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని చేసాము. ఇంకా మా ఈ పైన బాడీ పర్ఫెక్ట్ బాడీ అని అనం, మేము 6 packs లీన్ బాడీ అసలు అనం. అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 20% మాత్రమే మేము గెయిన్ చేసామంటాము. కాకపోతే మేము మాకున్న ఎక్స్పీరియన్స్ని మేము చూపించాలని ఈ వీడియో చేశాను.
మొత్తం ఈ వీడియోలో 2023 నుంచి 2024 వరకు జనవరి వరకు మా బాడీ ఇంప్రూవ్మెంట్, మా ఎక్సర్సైజెస్ అనేది చూపించాను. కాకపోతే ఇక్కడ నేను ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు, ఎవరిని మేము చేసిన ఎక్సర్సైజ్ని ఫాలో కమ్మని నేను ఇన్సిస్ట్ చేయను. జస్ట్ మేము చేసింది మా పర్ఫార్మెన్స్, మా బాడీ రిజల్ట్స్ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీరు పైనున్న ట్రాన్స్ఫర్మేషన్ చూసారు కదా, మేము ఏ ఏజ్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేసామో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. మీరే గెస్ చేయండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి మా ఏజ్ ఏముండొచ్చు, మా ఇద్దరు ఏజ్ ఏముండొచ్చు 2024 వరకు మేము ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏ ఏజ్లో చేసామో గెస్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. Let me spit on the mic, only 'cause I come from a land where people in white, day and night I keep flowing, completing all my damn my head, I'm singing this song. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు మా ఫైనల్ రిజల్ట్స్ 2024 వరకు మా బాడీ ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇంకా మేము ప్రీవియస్లీ ఇలా ఉండే, నేను మా బ్రదర్ చూడండి ఎంత చేంజెస్ ఉన్నాయి. ఇంకా 2022లో నా బాడీ ఇలా ఉండే, 2024లో ఇలా అయ్యింది. All my demo tracks inspired being denied the right by anti-democrats. Unleash my race through music intense, the cultural shock that got my whole community tense. That's when I close my eyes and talk to God. Peace in my head, I'm singing this song and it goes like ఫైనల్లీ నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను చేసిన ఫస్ట్ వీడియో బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి నాకు 1000 వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈ 1000 వ్యూస్ నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. నేను ఎప్పటికైనా ఇలాంటి 6 ప్యాక్స్ లీన్ మజిల్ చేసి మళ్ళొకసారి వీడియో అప్లోడ్ చేస్తాను. నేను అదే ప్రాసెస్లో ఉన్నాను. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్, సైనింగ్ ఆఫ్.